చిత్తూరు జిల్లా కుప్పం కొత్తపేట తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ ముఖేష్ మరియు కన్నన్ వరదరాజులు సుకుమార్ ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్, కుప్పం నియోజకవర్గం ఇన్ఛార్జ్ పిఎస్ మునిరత్నం, గోపీనాథ్, డాక్టర్ సురేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ శ్రీకాంత్ మాట్లాడుతూ కొత్తపేటలో నిరుపయోగంగా ఉన్న మార్కెట్ కాంప్లెక్స్ను నెబాలిష్ చేసి నూతనంగా కాంప్లెక్స్ నిర్మించి అందులో డీఎస్పీ కార్యాలయం మరియు ఇతర ప్రభుత్వ కార్యాలయాలను ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. కొత్తపేటలోని ప్రజలు ఎదుర్కొంటున్న అన్ని సమస్యలను తీరుస్తామని అన్నారు. అదేవిధంగా జరగబోయే ఎన్నికల్లో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు 1,00,000 ఓట్ల మెజార్టీతో గెలవడం ఖాయమన్నారు. ఉదయ్ కుమార్ 179, కృష్ణన్ 180, రాహుల్. అదే మాదిరిగా వేదిక మీద కూడా మన కన్నన్ గారు, మన వాసు గారు, కొత్తపేటలో చాలా మంది ఉన్నారు. ఎందుకంటే మీరు చేతులు పిల్లలు కుప్పం నియోజకవర్గ ఇన్ఛార్జీలు పిఎస్ చేశారు. వారికి స్వాగతం సుస్వాగతం. మన ఎమ్మెల్సీ డాక్టర్ కంచర్ల శ్రీకాంత్ గారు చేశారు. వారికి స్వాగతం సుస్వాగతం. అట్లాగే మన 19వ వార్డు కౌన్సిలర్ మున్సిపల్ కోఆర్డినేటర్ రామారావు గారు చేశారు. వారికి కూడా స్వాగతం సుస్వాగతం. నలుగురు సర్పంచ్ ఉమాపతి గారు చేశారు. వారికి స్వాగతం సుస్వాగతం. మన సాంప్రదాయ నుంచి వణికి చెందిన యూత్ అధ్యక్షుడు చూసిన తర్వాత వాళ్ళ సమస్యలు మన నాయకులు తీర్చాలని కోరుతున్నాను. మా క్యాస్ట్ తరఫున మేము ఉమ్మడి చెందిన వాళ్ళు మా కుటుంబంలో కొత్తపేటలో నందు మా ఉమ్మడి ఆవగడ్డ ఉన్నది. మాకు పట్టాలు ఇస్తామని చెప్పుకొస్తున్నారు. ఇంతవరకు ఇవ్వలేదు. వాటికి పట్టాలు ఇవ్వవలసిందిగా కోరుతున్నాను. ధన్యవాదాలు. కానీ కొన్ని కారణాల కొత్తపేటలో చిక్కులు చెబుతున్నారు మన రాజకీయ నాయకులు. ఈసారి ఈసారి మన శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ఇన్ఛార్జ్ గారికి, అదేవిధంగా మన సమన్వయ కమిటీ అధ్యక్షుడు కంచర్ల శ్రీకాంత్ గారు, ఎమ్మెల్సీ గారికి, అదేవిధంగా అధ్యక్షుడు రాజకుమార్ గారికి, క్లస్టర్ ఇన్ఛార్జ్ సత్యేంద్రశేఖర్ గారికి, డాక్టర్ సురేష్ మరి సోదరులందరికీ కూడా పేరు నమస్కారాలు. ఈరోజు కుప్పం కొత్తపేటలో మనకు ఎన్నో కార్యక్రమాలు పెండింగ్లో ఉంది. ఎన్నో చేయవలసిన కార్యక్రమాలు కూడా ఉంది. ముఖ్యంగా ఈ యొక్క కార్యక్రమాలతో కూడా చేయాలంటే మనం బ్రిడ్జ్ పెట్టారు. కానీ అక్కడ దేవుడు పెట్టడానికి సరైన ఇది లేదు అనేది తెలియజేయడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ ఎవరైనా చనిపోతే వారిని తీసుకెళ్లేదానికి కూడా సరైన మార్గాలు లేవు. మనము ఈ కింద అండర్గ్రౌండ్ బ్రిడ్జ్లో వెళ్ళడానికి కూడా కొద్దిగా ఇబ్బందికరంగా ఉంది. అది ఇప్పుడు ఎన్డీఏ ప్రభుత్వం వచ్చేది. ఓ పక్క జనసేన, ఓ పక్క బీజేపీ, ఓ పక్క తెలుగుదేశం పార్టీ కూటమితో ఈరోజు విజయదుందుకు మోగించి చంద్రబాబు నాయుడు గారు 1,00,000 ఓట్ల మెజార్టీతో గెలవడం ఖాయం. ఆయన సీఎం కావడం ఖాయం. ఆయన అయిన వెంటనే మనకు కావాల్సినటువంటి అన్ని సౌకర్యాన్ని ఇక్కడ వేదిక మీద ఉన్నటువంటి పెద్దల ద్వారా మన కుప్పం కొత్తపేటలో ఏ కార్యక్రమం కావాల్సినట్టు చేసుకునేదానికి వీలుగా యువకులు చాలా మంది చదువుకొని ఊరికే ఉన్నారు. వారందరికీ కూడా ఉద్యోగాలు చాలా అవసరం. ఇంకో మాత్రం మహిళలు చాలా మంది కూడా చదువుకోవడం, అదేవిధంగా పనులు లేకుండా ఉండడం, ఏదో ఒక షాపింగ్ గార్మెంట్స్ అట్లాంటి 1-2 ఉండగా కొంత ఏదో ఉపాధి కలుగుతా ఉంది. కానీ లేదంటే ఎంతో కష్టపడి బతకాల్సిన అవసరం వచ్చేది. కానీ ఇప్పుడు రాబోయే కాలంలో చంద్రబాబు నాయుడు గారు ఈ యొక్క కార్యక్రమాలంతా కూడా అభివృద్ధిలోకి తీసుకుపోవాలి. అదేవిధంగా ముఖ్యంగా ఈ కొత్తపేటలో ముందైతే కోర్టు ఉండేది. అదేవిధంగా ఏదో ఒక ఎండిఓ ఆఫీస్ ఉండింది, కోర్టు ఉండింది. కానీ ఈరోజు ఏ విధమైనటువంటి ఆఫీసులు ఇక్కడ లేవు. ఇప్పుడు మనకు నిర్వీర్యమైపోయినటువంటి ఈ షాపింగ్ కాంప్లెక్స్ మనం కట్టాము. కానీ ఆ షాపింగ్ కాంప్లెక్స్ ని ఏదో ఒక విధంగా ఏదైనా ఆఫీసులకు కానీ ఇస్తే ఇక్కడ జన సంచారం ప్రారంభమవుతుంది. ఎప్పుడు జన సంచారం ప్రారంభమవుతుందో అదేవిధంగా ఇక్కడ డిఎస్పీ ఆఫీసులు ఇంకొక పెట్టారు. అదేవిధంగా ఇక్కడ ఒక పోలీస్ సెకండ్ అవుట్ పోస్ట్ కూడా కావాలని కోరినారు. కాబట్టి ఈ విధమైనటువంటి కొన్ని కార్యక్రమాలను కూడా చేయవలసిన అవసరం ఉంది. ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి వారికి త్రాగునీరు అదేవిధంగా ముఖ్యమైనటువంటి సమస్య, దాన్ని కూడా కొంతవరకు తీర్చడం జరిగింది. కానీ ఇంకా అవసరం చాలా ఉంది. అదేవిధంగా కొన్ని చోట్ల రోడ్లు కూడా ఇక్కడ
వారందరికీ కూడా కావాల్సినటువంటి ఎన్నో సదుపాయాలు మన చంద్రబాబు నాయుడు గారి ద్వారా రావడం జరుగుతుంది. కానీ మొదటగా కుప్పం కొత్తపేటలోనే చేయాలని మన వారందరినీ కూడా నేను కోరి ప్రార్థిస్తా ఉన్నాను. అదేవిధంగా ఈ కొత్తపేటకు కావాల్సిన అన్ని సౌకర్యాలు చేయవలసిందిగా కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ముఖ్యంగా మనమందరం కూడా ఒకే మాట ఇస్తున్నాం. కొత్తపేట తరఫున మేము పూర్తి మెజారిటీ తెప్పించి చంద్రబాబు నాయుడు గారికి 1,00,000 ఓట్ల మెజారిటీతో అయ్యేటట్లు అందరూ చేయగలరా? చంద్రబాబు నాయుడు గారికి 1,00,000 ఓట్ల మెజారిటీ తెప్పిస్తాం. మనకు కావాల్సిన పనులంతా కూడా పెద్దలు ముందు చేయవలసిందిగా వాళ్ళకు పూర్తి సహకారంగా కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా నమస్కారం తెలుపుతున్నాను. జై హింద్, జై తెలుగుదేశం, జై చంద్రబాబు నాయుడు గారు. కుప్పం నియోజకవర్గంలో సమాధానం చెప్పడమే మొదటి 3 నెలలు చేసే పని. ఫస్ట్ 3 నెలలు చేసే పని ఎవరైతే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు తాకారో వాళ్ళందరికీ ఏ విధంగా సమాధానం చెప్పాలనేది మొదటి 3 నెలలు చేసే పని. తర్వాత ఇక్కడ కొత్తపేటలో చెప్పినట్టు ఇందాక పీఎస్ అన్నారు కానీ వేదిక మీద నాయకులు కానీ చెప్పినట్లు ఖచ్చితంగా అక్కడ కాంప్లెక్స్ ఏ విధంగా వాడుతున్నారో మేము చూసాం. నా ఉద్దేశం అయితే చంద్రబాబు నాయుడు గారు చెప్పదలుచుకున్న దాన్ని డిమాలిష్ చేసి పూర్తి స్థాయిలో ఒక మంచి కాంప్లెక్స్ కట్టి దాంట్లో ఫస్ట్ డిఎస్పీ ఆఫీసు ఇంకా ఇతర ఆఫీసులు మనం ఏమేమి పెట్టగలమో అక్కడ ఆ రోజు అధికారుల సలహాలు సూచనలు తీసుకోవడం, పోలీసింగ్ పూర్తి స్థాయిలో కొత్తపేటలో కంట్రోల్లో ఉండేటటువంటి పరిస్థితి తీసుకొచ్చే విధంగా ఎవరైనా గంజాయిలు కొట్టి వేషాలు వేసినా ఆడబిడ్డలను అవమానించినా అక్కడికక్కడే వాళ్ళకి మధ్యలో కీళ్ళు ఇరిగేటటువంటి వాతావరణం మళ్ళీ ఈ వేదిక ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారి తరఫున మేమందరం అక్కడ కూర్చొని అందరం కూడా మీకు మాటిస్తున్నామని చెప్తున్నాం. ఖచ్చితంగా కొత్తపేట పేరులో కాదు రేపు ఇక్కడ ప్రాంతంలో కూడా కొత్తగా ఉండే విధంగా ఈ ప్రాంతాన్ని మార్చుతామని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారి తరఫున మీ అందరికీ మాటిస్తూ మీరు ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరూ ధైర్యంగా ముందుకు వచ్చి ఓట్లు వేయడంతో పాటు 10 మంది చేత చంద్రబాబు నాయుడు గారికి ఓట్లు వేయించి ఆయన 1,00,000 మెజార్టీతో గెలిపించడానికి మీరందరూ కృషి చేయండి. మీకు ఏ క్షణమైనా ఎలాగైనా అండగా ఉండే బాధ్యత మేము తీసుకుంటామని చెప్పని కూడా తెలియజేస్తాము. అలాగే ఎక్కువ బీసీ సోదరులు ఉన్నారు, వాళ్ళందరికీ కూడా ఈరోజు బీసీ డిక్లరేషన్ ప్రకటించారు చంద్రబాబు నాయుడు గారు. 50 ఏళ్లకే బీసీలకి పెన్షన్ 4,000 రూపాయల పెన్షన్ కానీ, అలాగే బీసీ రక్షణ చట్టం కానీ, అలాగే ఈరోజు బీసీ రిజర్వేషన్ 34% ఉంటే జగన్మోహన్ రెడ్డి 24% తీసుకెళ్లి 16,700 పెన్షన్లకు స్థానిక సంస్థల్లో పదవులు కోల్పోయేటువంటి పరిస్థితి తీసుకొచ్చారు. మళ్ళీ దాన్ని తీసుకోవడం ఇట్లా మొత్తం చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఎన్డీఏ తరఫున బీసీ డిక్లరేషన్ ఇవ్వడం జరిగింది. ఆ అంశాలన్నీ కూడా మీకు అమలు చేసే బాధ్యత ఇక్కడ వేదిక మీద నాయకులందరూ కలిసి తీసుకుంటామని తెలియజేస్తూ 100% ప్రశాంతమైన కుప్పం, ప్రశాంతమైన కొత్తపేట ఈ రెండింటి లక్ష్యంగా తెలుగుదేశం పార్టీ ఇక్కడ రేపు గెలిచిన తర్వాత పనిచేస్తుందని మీ అందరికీ భరోసా మాట ఇస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ మరొకసారి శిరస్సు నుంచి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. కొత్తపేట కుప్పం వచ్చినప్పుడు కొత్తపేట అదేదో పాకిస్తాన్ లాగో, ఆఫ్ఘనిస్తాన్ లాగో, లేకపోతే హైదరాబాద్ పాత బస్తీ లాగో ఇట్లా కథలుగా చెప్తూ వచ్చారు. సరే తర్వాత కోట అర్థమైంది. తర్వాత మనం యువగడం ర్యాలీ ఫస్ట్ టైం కొత్తపేటలో నుంచి పెట్టాలని చెప్పేసి పెట్టడం ఆ రోజు జరగడం, తర్వాత అన్ని కార్యక్రమాలు కూడా మనం చేసుకుంటూ వచ్చాం. సరే ఇన్నిసార్లు ఇక్కడ ఉన్నటువంటి వాతావరణ పరిస్థితులు అంటే ఇక్కడ ఉన్నటువంటి దౌర్జన్యాలు వీటన్నిటిని ఉద్దేశం చేసుకొని చంద్రబాబు నాయుడు గారి కార్యక్రమం 2 సార్లు ఇక్కడ కొత్తపేటలోనే పెట్టడం జరిగింది. మొన్న వచ్చినప్పుడు ఒక కార్యక్రమం పెట్టాము, అంతకుముందు వచ్చినప్పుడు కూడా ఒక కార్యక్రమం పెట్టాము. 2 పెట్టి నేను అండగా ఉన్నాననే భరోసా చంద్రబాబు నాయుడు గారి చేత కొత్తపేట వాసులకి ఇప్పించడం జరిగింది. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు పాత బస్తీలో అల్లాటూర్ని తొక్కేశారు, పెద్ద నక్సలైట్లను తొక్కేశారు, ఉక్కు పాతం మోపి అణిచివేశాడు.
పెద్ద పెద్ద ఫ్యాక్షన్ లేకుండా కూడా ఏ విధంగా చేస్తారో మాకు అర్థం చూశారు. అయితే ఆయన ఎప్పుడు మంచిగా ఆలోచిస్తారు కాబట్టి ఈ కుప్పంలో ఈ రోజు కుప్పి గంతులు వేస్తున్న ప్రతి పిల్లలోని ఈ రోజు వాళ్ళ ఆటలు సాగుతుంది. ఏ రోజు ఆయన 35 సంవత్సరాలు ఆయన తలుచుకోవాలంటే ఇక్కడ ప్రతిపక్షం అనేది వీడు లేదా? 35 సంవత్సరాల్లో 14 సంవత్సరాలు ఆయన ముఖ్యమంత్రి ఉన్నారు. ఆయన ఒక్కసారి కర్ర చేసి ఉంటే ఇక్కడ ఎవరైనా ఒక్కరైనా మనకి ప్రతిపక్షంలో ఇటువంటి పరిస్థితి చేసేది లేదా? లేదు. అయితే 2019 తర్వాత ఇక్కడ కుప్పంలో కొన్ని కోతులు కుప్పి గంతులు వేస్తున్నాయి. వాటి తోకలు కత్తిరించి ఖచ్చితంగా తీసుకెళ్ళి జైల్లో పెట్టేటటువంటి పరిస్థితి మేము 10 కాలంలో ప్రారంభిస్తాం. ఆ ఆపరేషన్ అనేది ఫస్ట్